పై ఢిల్లీ హైకోర్టులో వాదనలు ముగిశాయి. సిబిఐ, ఈడీ తమ వాదనలను వినిపించాయి. వాదనలు పూర్తయిన అనంతరం జస్టిస్ స్వర్ణకాంత్ శర్మ తీర్పును రిజర్వ్ చేశారు. కవిత బెయిల్ పిటిషన్పై ఢిల్లీ హైకోర్టులో వాదనలు ముగిశాయి. సిబిఐ, ఈడీ తమ వాదనలు వినిపించాయి. వాదనలు పూర్తయిన అనంతరం జస్టిస్ స్వర్ణకాంత్ శర్మ తమ తీర్పును రిజర్వ్ చేశారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్. థ్యాంక్ యూ మూర్తి. ఢిల్లీ హైకోర్టులో కవిత లిక్కర్ కేసు సంబంధించి ప్రస్తుతం వాదనలు అయితే ముగిశాయి. ముఖ్యంగా ఏదైతే ఢిల్లీ ఈడీ అలాగే సిబిఐ కూడా తమ తరపున వాదనలు అయితే వినిపించాయి. ముఖ్యంగా నిన్న కూడా కవిత తరపున లాయర్ కూడా తమ వాదనలు అయితే వినిపించడం జరిగింది. ముఖ్యంగా ఇప్పటికే పలు సార్లు ఆ కవితకు బెయిల్ అయితే క్యాన్సిల్ అయిన నేపథ్యంలో ప్రస్తుతం ఢిల్లీ హైకోర్టును అయితే ఆ కవిత ఆశ్రయించారు. ముఖ్యంగా ఏదైతే ఈ బెయిల్ పిటిషన్ పై ప్రస్తుతం న్యాయస్థానం కూడా తీర్పు అయితే రిజర్వ్ చేసింది. ముఖ్యంగా నిన్న అయితే దీనికి సంబంధించిన విషయాన్ని అయితే ప్రారంభమైంది. ముఖ్యంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో తనకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలంటూ కూడా కవిత ఆ ఢిల్లీ హైకోర్టును అయితే ఆశ్రయించింది. ముఖ్యంగా ట్రయల్ కోర్టు బెయిల్ పిటిషన్ కొట్టేయడంతో ఆమె ఢిల్లీ హైకోర్టును అయితే ఆశ్రయించారు. ముఖ్యంగా ఏదైతే కవిత తరపున న్యాయవాదులు కూడా తమ వాదనలు అయితే వినిపించారు. అలాగే మరొక పక్క ఈడీ, సిబిఐ తరపున న్యాయవాదులు కూడా తమ వాదనలు అయితే వినిపించడం జరిగింది. ముఖ్యంగా ఢిల్లీ లిక్కర్ కేసు సంబంధించి ఏదైతే కవిత ఇప్పటికీ ఏదైతే సౌత్ లాబీకి ఒక కీలకంగా వ్యవహరించారంటూ కూడా ఇప్పటికే ఢిల్లీ ఈడీ అలాగే సిబిఐ అధికారులు కూడా చెప్తున్నారు. ముఖ్యంగా ఏదైతే ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో సౌత్ లాబీకి సంబంధించి కొన్ని వందల కోట్ల చేతులు మానాయంటూ కూడా ఈడీ అభియోగాల మేరకు కవితనైతే అరెస్ట్ చేసిన తర్వాత పలుమార్లు ఆ బెయిల్ పిటిషన్ అయితే వేసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే ఈ బెయిల్ పిటిషన్ క్యాన్సిల్ అవుతున్న నేపథ్యంలో ప్రస్తుతం ఢిల్లీ హైకోర్టును అయితే ఆశ్రయించారు. ప్రస్తుతం ఏదైతే ఇంకా రిమాండ్ లో ఉన్న కవిత ప్రస్తుతం దానికి బెయిల్ ఇవ్వాలంటూ కూడా ఏదైతే ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ అయితే దాఖలు చేయడం జరిగింది. ముఖ్యంగా నిన్నటి నుంచి కూడా దీనికి సంబంధించిన ఢిల్లీ హైకోర్టు అయితే వాదనలు విన్న తర్వాత ప్రస్తుతం ఈ రోజు వాదనలు కూడా ముగిస్తే వాదనలు ముగిసిన తర్వాత ఏదైతే తీర్పు అయితే రిజర్వ్ చేసింది మూర్తి. థ్యాంక్ యూ కుమార్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.